నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ రమేష్. ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో ఒక హాట్ టాపిక్ ఏముందంటే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు, అలాగే దామగుండం సంబంధించి నేవీ రేడార్ ప్రాజెక్టు. ఎందుకంటే మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా అటు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో దామగుండంకి సంబంధించి పర్యావరణవేత్తలు కావచ్చు, పర్యావరణ ప్రేమికులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు ఒక నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది, వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఉంది. అయితే వీటన్నిటి మించి ఇక్కడ మూసీ సుందరీకరణ పనులకు ఇల్లు నేలమట్టం చేయడం జరుగుతుంది. అలాగే దామగుండానికి శంకుస్థాపన కూడా జరిగింది. అయితే దీని మీద ఈ విషయాల మీద ముఖ్యంగా మూసీ లేదా హైడ్రా, ఈ రెండింటి అంశాల మీద కేటీఆర్ క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. జిహెచ్ఎంసీ సంబంధించి, అలాగే హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి ముందు బీఆర్ఎస్ ఏ విధమైన కార్యాచరణ చేపట్టబోతుంది. ఎందుకంటే ఆయన దసరా తర్వాత శమీ పూజ చేసి ఆయుధాలు తీసి ముందరికి వెళ్తాము అనే విధంగా ఒక కోట్ చేసి ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ఏ విధమైన కార్యాచరణతో ముందుకెళ్ళబోతుంది అనేది, ఇటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్దుల్ కలీం ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి కలీం గారు, ఏదైతే కేటీఆర్ గారు సమీక్ష నిర్వహించారో, ముందు దసరా అయిపోయింది, శమీ పూజ జరిగిపోయింది, జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలు తీసి ముందుకెళ్తాము అనే విధంగా కోట్ చేశారు. అయితే ప్రస్తుతం మూసీకి సంబంధించి కావచ్చు, అటు నేవీ రేడార్ సిస్టమ్ సంబంధించి కావచ్చు, తాజాగా గురుకులాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ అని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చింది, శంకుస్థాపన కూడా చేసింది. దీని మీద మీరేమంటారు? ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మొట్టమొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, కేటీఆర్ గారు చెప్పింది చాలా స్పష్టంగా ప్రతి చిన్నపిల్లాడి నుంచి అందరికి అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడు ఒక పాయింట్, ప్రతి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లని నేలమట్టం చేస్తున్న రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న అది. పురిటి పోసుకున్న మూసీ ఎక్కడైతే వికారాబాద్, దామగుండం, దాని పరిసరాల్లో, దాని చుట్టుపక్కన మీరు వందల ఎకరాలు, లక్షల చెట్లు మీరు నేలమట్టం చేసి మీరు నేవీ రాడర్ సిస్టమ్కి మీరు అనుమతులు ఇచ్చారు అన్నది మీరే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఓకే, శంకుస్థాపన బీఆర్ఎస్ చేసిందన్నది పక్కన పెడితే ఆ ల్యాండ్ అలొకేషన్ జరగలేదు, ఆ పని మొదలు పెట్టలేదు. ఇక్కడ మీరు ఒక కేంద్ర మంత్రిలాగా, కేంద్ర రక్షణ మంత్రి కన్నా ఎక్కువగా మీరు వెళ్ళి మాట్లాడి శంకుస్థాపన చేసుకున్న తర్వాత ఒక 50-60 ఎకరాల చుట్టూ అక్కడ లోకల్ వాళ్ళు నివసించకుండా, కనీసం అక్కడ పెట్టే రాడర్ సిస్టంలో లోకల్ జాబ్స్ రాకుండా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయబోయేదానికి మీరు అక్కడ చేస్తున్నారు. ఇక్కడ నుంచి పేద ప్రజల్ని ఇల్లులు కూలగొట్టి తరలిస్తున్నారు. మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? చిన్న పిల్లలు జోక్ ఆడినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఒక మాట చెప్పండి, స్ట్రైట్ అవే మీరు అంత హెవీ డెన్స్ ఫారెస్ట్ని రిమూవ్ చేసి రాడర్ సిస్టమ్కి అనుమతులు ఇచ్చిన తర్వాత కింద మీరు వరదలు వస్తాయని చెప్పేసి, బఫర్ జోన్ అని చెప్పేసి ఎక్కడన్నా కనెక్షన్ ఉందండి? ఇది మీరు ఎలా మాట్లాడుతున్నారు? సరే పోనీ, మీరు మూసీలో కూడా ప్రజాభిప్రాయం లేదు, అఖిలపక్షం లేదు. దామగుండం సంబంధించిన దాంట్లో ప్రజాభిప్రాయం లేదు, అఖిలపక్షం లేదు. కనీసం ఒక నోటిఫికేషన్ ఇలా చేయబోతుంది, మాకు సలహాలు కావాలి. సో ఈ ఒక రాడర్ సిస్టమ్ వస్తే ఎన్ని పక్షులు, ఎన్ని అడవులు మీరు ఎన్ని నేలమట్టం చేసి నేవీకి అప్పచెప్పారు, దాని గురించి ప్రతిపక్షాలకు ఏమైనా ఇంటిమేట్ చేశారా? ప్రజల నుంచి ఏమో ప్రజాభిప్రాయం సేకరించారా? ఏది జరగకుండా మీరు వన్ సైడెడ్. సో ఇది ఏంటంటే, నేను సీఎం, నాకు తోచింది నేను తెల్లారలేసి నేను ఇంప్లిమెంట్ చేస్తా, అట్లా జరగదు. ప్రజాస్వామ్యంలో మీరు ఏది చేసినా కూడా ప్రజల తరపున ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉండాలి, కానీ మీ సొంత పార్టీకి, మీ జేబులకు లబ్ధి చేకూర్చే విషయాలు మీరు చేస్తున్నారు. అది నిన్న చూసాం, నంబర్ ఆఫ్ గురుకులాలకి తాళాలు పడ్డాయి. అంటే దీన్ని ఖచ్చితంగా గురుకులాలు మూసేయాలనే ఒక కుట్ర మాత్రం జరుగుతుంది, చాలా క్లియర్గా అనిపిస్తుంది. కేటీఆర్ గారు చెప్పినట్టు మీకు 1,50,000 కోట్లు సమకూర్చుకొని మీకు బ్యూటిఫికేషన్, సుందరీకరణ అన్నీ మీకు మాటలు గుర్తొస్తున్నాయి. ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక మీకు చాక్ పీస్ కూడా డబ్బులు లేవు. పిల్లలు మీరు హాలిడేస్ అయిపోయిన తర్వాత, మన చిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే స్కూల్ రీఓపెన్ అవుతుందంటే ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది. వాళ్ళ స్కూల్కి తాళం వేస్తుంది. అంటే మనం అంత దిగజారిపోయిన రాష్ట్రమా మనది? స్కూల్ పిల్లలకు సంబంధించిన రెంట్ కూడా కట్టడానికి డబ్బులు లేనప్పుడు మీకు ఒక 1,50,000 CR, మీకు 1,50,000 కోట్లు మీకు సమకూర్చుకొని బ్యూటిఫికేషన్ డబ్బులు ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం మీకు స్కూల్ పిల్లల కోసం వాళ్ళ ఫ్యూచర్, మన భవిష్యత్తు, వాళ్ళు మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, ఆ స్కూల్ పిల్లలు తాళం వేసి ఉంటే బయట నిల్చున్నారు. చూడ్డానికి కూడా ఇంత మనిషి అనేవాడు ఎవరైనా కరిగిపోతారు, మా బళ్ళకి ఎందుకు తాళం వేశారని. సో ఈ గురుకులాలకు సంబంధించిన విషయంలో కూడా ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతున్నాయి లోలోపన. ఎందుకంటే దానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఇప్పుడు
దీనికి అన్ని రేవంత్ రెడ్డియే. మళ్ళీ రెండోది ఇప్పుడు 2-3 ఏదైతే రేప్ కేసులు జరిగినాయో, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ముత్యాలమ్మ వారి టెంపుల్ దగ్గర ఏది జరిగినా కూడా దీనికి మనకు ఒక పూర్తి స్థాయి ఒక హోంమంత్రి ఉండకపోవడం విచారకరం. దాన్ని కూడా ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయకపోవడం, కనీసం శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని చెప్పేసి పబ్లిక్లో వచ్చేసి ధైర్యం చెప్పడం, అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? పబ్లిక్ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక ఐటీ ఎంప్లాయీ మీద రేప్ కేసు జరిగింది అంటే మిగతా ఐటీ ఎంప్లాయీస్ మీద అది ఎంత తీవ్రమైన ఒత్తిడికి తీసుకొస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మనోవేదనకు గురవుతారు. ఇప్పుడు గత 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారి హాయంలో ఇలాంటి ఒక్క సంఘటన జరగలేదు. మీరు ఇంత బ్రాడ్ డే లైట్లో లక్షల వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి కేటీఆర్ గారు ఒక అద్భుత నగరాన్ని తీర్చిదిద్దిన ఒక హైదరాబాద్ని ఒక ఐటీ ఎంప్లాయీ మీద ఇంత పెద్ద అగత్యం జరిగితే స్పందించేవాడే కరువయ్యాడా క్యాబినెట్లో? ప్రజా సమస్యల మీద మీరు గమనిస్తే సార్, ఒక్కరు కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు. ఒకడంటాడు 4 జోన్లో డివైడ్ అయ్యి 4 జిహెచ్ఎంసీ మేయర్లు ఉంటారని అంటారు. ఇంకోటి అంటాడు 150,000 కోట్లు అంటాడు. ఇంకోటి అంటాడు అసలు 150,000 కోట్లు మేము డిపిఆర్ రెడీ చేయలేదు. మీరు క్లారిటీ ఇచ్చుకోండి ముందు. అసలు మేము ప్రజాసేవ చేస్తున్నామా లేకపోతే మేము ఢిల్లీ సేవ చేస్తున్నామా అన్నది మీరు క్లియర్గా మీరు పాయింట్ పెట్టుకోండి. దాని తర్వాత మీకు తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారని. మీరు మూసీలో ఒకసారి అడగండి సార్ ప్రజల్ని. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు మీరు మూసీలో మీరు ప్రజల మధ్యలోకి వచ్చి అడగండి. ఇప్పుడు మా టీము లీగల్ టీం ఎంత కష్టపడ్డది అంటే దాదాపు 420 పైచీలకు స్టే తీసుకొచ్చగలిగాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూలగొట్టడానికి అవకాశం లేదు. డెఫినెట్లీ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ప్రజల తరపునే ఉంటుంది. ఇట్లాంటి కాంగ్రెస్ చేస్తున్న ఈ దొంగ పనులను ఖచ్చితంగా ఆపుతాం. రైట్. ఇంకోటి ముఖ్యమంత్రికి సంబంధించి ఏదైతే మూసి ఉంది కదా, నల్గొండ జిల్లాకు సంబంధించి రైతులకే మేలు కోరే విధంగా ఇది మేము దీన్ని శుద్ధి చేస్తున్నాము, అది చేస్తున్నామని చెప్తున్నారు. అయితే మరి అక్కడ రైతులకు మేలు కోరుతున్నప్పుడు బీఆర్ఎస్ అడ్డగిస్తుంది అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతారు. దీని మీద ఏం సార్? ముందుగా రైతుల పేరు చెప్తేనే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. రైతుల గురించి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు రైతు బంధు గురించి ఒకసారి మాట్లాడదాం. జూలైలో కేసీఆర్ గారి హాయంలో జూలై కల్లా అంతా పూర్తయ్యేది. అక్టోబర్ మంత్ పూర్తయిపోయింది. రైతు బంధు గురించి మాట్లాడండి మీరు ఒకటి పాయింట్. రెండోది, నల్గొండ రైతులకు లాభం చేకూరుతుంది ఈ మూసి శుద్ధీకరణ అంటే మీరు దీన్ని బ్రాడ్ చేయకుండానే మీరు ఉన్న పరిస్థితుల్లోనే మీరు ప్యూరిఫై చేయండి. రైతులకే అని మీరు మాట్లాడితే వరదలకని మాట్లాడి ఈ మనకు ఎఫ్టీఎల్ లెవెల్లో వస్తుంది, ఎప్పుడైనా ఇది ప్రమాదం ఉంటుంది ఇక్కడ పరిసరాలు ఉన్నవారికి అని చెప్పేసి పరివాహక ప్రాంతాన్ని కాల్ చేపిస్తామని ఒకవైపు మీరు అంటున్నారు. మళ్ళీ మీరు డిఫెండ్ చేసుకోవడానికి నల్గొండ రైతులకి అని మీరు అంటున్నారు. ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి. రైతులకే అది అవసరం అనుకుంటే, రైతులకే అది జీవనాధార అవుతుంది అనుకుంటే మీరు ఇప్పుడు పారుతున్న నీరుని మీరు శుద్ధి చేయండి. మీరు పారుతున్న నీటిని శుద్ధి చేయండి. మీరు సరౌండింగ్స్లో ఇప్పుడు ఏదైతే మనం వాల్ ఉందో మీకు అవి మాట్లాడకుండా అక్కడ రైతులని నీళ్ళు ఇవ్వాలంటే ఇక్కడ పేదలను ఇల్లులు కూలగొట్టాలని చెప్పేసి ఇది మళ్ళీ కనెక్షన్ లేదు. ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఢిల్లీలో మొహం లేదు. నిన్ను కలిసేవాడే కరువైండి అక్కడ. నీకు రాహుల్ గాంధీ కూడా నీ ముఖం చూడదలుచుకోలేదు. నీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడితే నేను అక్కడ ఎవరు దేకినోడు లేడు. 25 సార్లు పోయి వచ్చినావు. చిప్ప కూడా ఖాళీగా వస్తుంది పోతుంది. నీకు ఒక్క పైసా రావట్లేదు. కేటీఆర్ గారు చెప్పినట్టు 80,000 కోట్లు అప్పు చేసుకున్నావు. 80,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇది. బట్టి గారు చెప్పినట్టు 300 కోట్లు ఇప్పటి కూడా మన మిగులు బడ్జెట్లో ఉన్నాయి. అన్ని జీతాలు బోంగ, పెన్షన్స్ బోంగ, అన్ని బోంగ. కేటీఆర్ గారు చెప్పినట్టు మళ్ళీ అవన్నీ మిగులు బడ్జెట్ ఉండగా 80,000 కోట్లు ఎక్కడ నొక్కేశారు? మళ్ళీ పందికొక్కుల్లాగా మీరు మహారాష్ట్ర ఎలక్షన్ తగలబెట్టారా లేకపోతే రాహుల్ గాంధీ పాకెట్లో పెట్టొచ్చారా? అంటే నువ్వు ఒక బ్రోకర్ జాబ్ చేస్తున్నావా లేదా నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వు ముఖ్యమంత్రివి అయితే రాష్ట్రంలో కోకళ్ళలు సమస్యలు ఉన్నాయి, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి అఖిలపక్షం పెట్టు, ప్రజాభిప్రాయం పెట్టు, నీ క్యాబినెట్లో సమష్టిగా నిర్ణయం తీసుకో, కలిసి చేయండి. మీరు అడ్మినిస్ట్రేటర్స్ని మీరు మాట్లాడిస్తున్నారు. రంగనాథ్ గారిని తీసుకొచ్చి మీరు హైకోర్టు ముందు ఆయన జడ్జి గారి ముందు కూర్చోబెట్టారు. ఎందుకు? నీకు సాత కదా? నువ్వు ముఖ్యమంత్రి కదా? నువ్వు కూలగొట్టిస్తున్నావు. బుల్డోజర్ పెట్టేది నువ్వు. రంగనాథ్ గారు ఎందుకు రావాలి? నువ్వు చెప్పినట్టు ఆయన ఆడుతున్నాడు కదా. నువ్వు వచ్చి మాట్లాడు. కోట్ల దమ్ముంటే నువ్వు మాట్లాడు. ఎందుకు అసలు ఇది ఎందుకు అవసరం? ఇది హైడ్రా అన్నది ఎందుకు కూలగొడుతుంది? దీనివల్ల లాభం ఏంది? ప్రజల మధ్య వెళ్ళి చెప్పు, కోర్టులకు వచ్చి చెప్పు. నువ్వు ఆఫీసర్లు ఎందుకు ముందు పెడుతున్నావు? నువ్వు సరే పోనీ వేరే దేని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మంత్రులను పెడుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రిని పెడుతున్నావు. నువ్వు సీఎం. నీకు భయం అవుతుందా? మోదీకి అగేన్స్ట్గా మాట్లాడడానికి నీకు భయం అవుతుందా? సో నేను చెప్పేది ఏంటంటే నల్గొండ జిల్లా రైతులకు లాభం చేకూరుస్తుందని చెప్పి ఉట్టి మాటలు తప్పించి దీని వెనుక ఒక చాలా పెద్ద కాన్స్పిరెన్సీ ఉంది.
హైడ్రా మీద కూలగొట్టడం మీద 1,50,000 కోట్ల అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ జరగబోతుంది. దానికి కంకణం కట్టుకొనే ఎవరి మాట వినకుండా ఈయన ఈ కాన్స్పిరెన్సీకి తెరలేపాడు. అంటే ఇంకోటి తాజాగా ఇంతకుముందు ఏదైతే ఈ చెరువులకు సంబంధించి 2014, 2024 సంబంధించి శాటిలైట్ మ్యాప్స్ను కూడా కాంగ్రెస్ సంబంధించిన మంత్రి కానీ విడుదల చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ హయాంలోనే కబ్జాలు జరిగినాయి అని ఇంతకన్నా ప్రూఫ్ ఏముందని చెప్పేసి ఆయన అన్నారు. దీన్ని మీ దృష్టికి వచ్చిందా అది? అది మీరు ఒక్కసారి చూసేసుకుంటే ఈ రివర్లో మూసీ సంబంధించిన దాంట్లో మొన్న నేను మీకు మీరు మీడియా మిత్రులకు నేను ఒక ప్రూఫ్ చూపించాను. అది మనం చూస్తే ఒకటి 1988 ఉంది, ఒకటి 2001 ఉంది. 1988లో 2001లో కేసీఆర్ గారు దాన్ని ప్రమోట్ చేశారు అంటే ఇంతకంటే అవివేకం ఏముండదు. అసలు బీఆర్ఎస్ పుట్టనే లేదు 1988లో. 2001లో మేము ఒక ఉద్యమ పార్టీ. అప్పుడు మేము కబ్జా చేయించేసుకొని వాళ్ళని అక్కడ మేము ఇల్లులు కట్టించినామని అంటే మీరు ఆలోచన శక్తి కూడా కోల్పోయింది కాంగ్రెస్. మేము కబ్జాలకి సరే 2014 రాష్ట్రం వచ్చింది, మేము వచ్చాము, బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. దాని తర్వాత మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు జరిగినాయని మాకు ప్రూఫ్ డాక్యుమెంట్ చూపించండి ఒకసారి. మనం చెక్ చేసిన డాక్యుమెంట్స్లో ప్రతిదీ 2014 క్రితమే ఉంది. 2014 తర్వాత అక్కడ ఆక్రమణ జరిగింది అంటున్నారు కదా. పాపం ఈ 2014 క్రితం జరిగింది కూడా ఆక్రమణలు కాదు, మీరు కట్టించిందే, మీరు రిజిస్టర్ చేసిందే. ఈ 2014 తర్వాత జరిగింది. ఈవెన్ ఇప్పుడు మూసీది కూడా దామగుండం జస్ట్ ల్యాండ్ డిస్కషన్ జరిగింది, ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. అంటే ల్యాండ్ అప్పచెప్పలేదు నేవీ వాళ్ళకి. ఎక్కడ కూడా కేటీఆర్ గారు చెప్పినట్టు కేబీఆర్ పార్క్ కూడా కంప్లీట్గా రిమూవ్ చేసి స్కై క్రేపర్స్ కడతారని చెప్పారు. కానీ అప్పుడే పర్యావరణ ప్రేమికులు అందరూ వచ్చేసి దానికి కొన్ని వేల ఎకరాల్లో ఇన్ని వేల చెట్లు నేలమట్టం అవుతాయి సార్, మేము దీనికి ఒప్పుకోమంటే వెంటనే కేటీఆర్ గారు కల్పించుకొని ఇది అగేన్స్ట్ ద పబ్లిక్ ఉంది, ప్రజలకు మనకు వ్యతిరేకంగా వెళ్ళొద్దని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఇది టోటల్గా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. మూసీ హైడ్రా కూల్చివేతలు ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారు, క్యాన్సిల్ చేయండి. మరి ఇది మీరు తీసుకొచ్చింది కూడా మీరు రాడర్ సిస్టమ్ని మీకు ఎవరు ఓకే చేశారు? మీరు అది ఎక్కడో దట్టమైన అడవుల్లో చేపట్టే సీక్రెసీ, అది దేశానికి సంబంధించిన ఒక రక్షణ శాఖ చేపట్టే ఒక సీక్రెట్ మిషన్. అది మీరు జనావాసాల మధ్యలో ఇంత పెద్ద స్థాయిలో వేల లక్షల చెట్లు నీలమట్టం చేసేసి ప్రజలు చుట్టూ ఉన్నారు, అక్కడ ఊర్లు మీరు సర్వనాశనం చేసేసి ఒక ఇకోసిస్టమ్ని దెబ్బతీయడానికి మీకు అది హక్కు ఇచ్చారు. మీరు ఏ రకంగా దాన్ని మీరు కట్టబోతున్నారు? రైట్, ఇది ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి ముందు కార్యాచరణ అంటే మూసీ పేరు మీద ప్రభుత్వము ఇంకా దగాకోరుతనమే చేస్తూ ఉంది, అలాగే ప్రజల్ని మోసం చేస్తూ ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అటు నేవీ రైడర్ సంబంధించి కూడా ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ జీవో ఇచ్చినప్పటికీ దాన్ని మాత్రం ఎక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే అప్పగింతలు కానీ భూమి సెటిల్మెంట్ కానీ చేయలేదు గవర్నమెంట్కి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.